భారత సైన్యం అమ్ముల పొదిలో ప్రధానాస్త్రమైన అగ్ని-1 ఖండాంతర క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం నుంచి నిర్వహించిన అగ్ని-1 పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించిందని ఈ పరీక్షను పర్యవేక్షించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే అగ్ని-1 టన్నుకు పైనే అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యంతో రూపొందించగా ఈ బరువును తగ్గిస్తే మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపకల్పన చేశారు. భారత సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాలకు ఇచ్చే శిక్షణలో భాగంగా తాజా పరీక్ష చేపట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవుండే అగ్ని-1 క్షిపణి లక్ష్యాలను ఛేదించే అత్యున్నతమైన ప్రమాణాలతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యూహాత్మక బలగాలకు శిక్షణలో భాగంగా 2016 మార్చి 14న చివరిసారి అగ్ని-1 క్షిపణి పరీక్ష నిర్వహించారు.